పీరియడిక్ టేబుల్‌లో ఎలిమెంట్స్ అయినా మారతాయేమో గానండి, మా ఇంట్లో ఈ టైమ్ టేబుల్ మాత్రం మారదండి. సండే అయినా, మండే అయినా రోజు తినాలి గుడ్డు అన్నట్టు ఫ్రైడే అయినా, ట్యూస్‌డే అయినా పడాల్సిందే పప్పు అంటారండి మా ఇంట్లో వాళ్ళు. ట్యూస్‌డే, ఫ్రైడే ఆల్మోస్ట్ అందరి ఇళ్లల్లో పప్పే ఉంటది. దీంట్లో కొత్తేముంది అని అడుగుతారేమో. మా ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు ఆదివారం కూడా పప్పు అడుగుతారండి బాబు. అదే కదా అసలు బాధ. పోనీలే తినేది వాళ్ళే కదా, పోయిందేముంది వండేద్దాం అనుకుంటే తిన్న దగ్గర నుంచి తెల్లారే వరకు దీపావళి మూత మోగిపోద్దనుకోండి, ఇంట్లో ఏ మూలకెళ్ళినా ఒకటే సౌండ్ వినబడతదండి. ఇంగో ఇలాంటి సౌండ్లే. ఇది గూగుల్ అక్క సౌండ్లేండి. అప్పటికప్పుడు అయితే మర్చిపోతానని చెప్పి సండే ముందు రోజు నాన్ వెజ్ లిస్ట్ అంతా రాసుకుని సంచెట్టుకుని సంతకెళ్ళి అది పట్టరండి, ఇది పట్టరండి అని చెప్పి మెనూ అంతా మా ఆయనకి చెప్తే, ఇవేం వద్దు గాని ప్రశాంతంగా పప్పెట్టు వేడి వేడిగా కుమ్మేద్దాం అంటారండి మా పతిగారు. అప్పుడు అనిపిస్తదండి పగవాడికి కూడా ఇలాంటి పప్పు బాధ రాకూడదు అని. మళ్ళీ పప్పు పక్కన ఇలాంటి పొడవాటి గొట్టాలు ఉండాల్సిందే. మీ ఇంట్లో కూడా ఉన్నారా ఇలాంటి పద్ధతి లేని పప్పు లవర్? సరే గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను.